వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టవద్దు. నీకు ఆశీర్వాదం కావాలనుకుంటున్నావు కదా, ఎర్రంగురానికో పచ్చంగురానికో కాదు నువ్వు మనసు ఉంచాల్సింది. వ్యర్థమైన దాని యందు మనస్సు ఉంచొద్దు. వ్యర్థమైనది ఏమిటో మీకు తెలుసు కదా. లోకము, దాని ఆశలు గతించిపోతాయి. లోకం మీద నీ మనసు ఎందుకు ఉంటుంది? పాపిష్టి కార్యాల మీద నీ మనసు ఎందుకు ఉంటుంది? వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టుకున్నావు. ఈ వ్యర్థమైన దాని యందు నీ మనస్సు పెంచుకున్నావు. అందుకనే నీ కుటుంబానికి ఆశీర్వాదం రావటం లేదు. శ్రేష్టమైన వాటి మీద మనసు పెంచుకో. శ్రేష్టమైన వాటిని ఆశయాలు కలిగి ఉండు. ప్రియులారా, మీరు గమనించాలి. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టండి. ఇక్కడ కపటముగా ప్రమాణము చెయ్యొద్దు. కపటపు మాటలు ఆపండి. అప్పుడు యెహోవా ఆశీర్వాదము నీ మీదకు వస్తుంది. నిర్దోషమైన చేతులు కలిగి ఉండండి. హల్లెలూయా. ఏం కలిగి ఉండాలి చెప్పండి? నిర్దోషమైన చేతులు. నీ చేతులు పవిత్రంగా ఉండనివ్వండి. నీ చేతులు తాకకూడని వాటిని తాకనివ్వకండి. హల్లెలూయా చెప్పగలరా? నీ చేతులు నిర్దోషమైనయనా? నీ చేతులు నిర్దోషమైనయనా? ఈ చేతులు పరాయి పురుషుడిని, పరాయి స్త్రీని, పరాయి వాని సొమ్ముని, పరాయి వాని డబ్బుని, పరాయి వారి యొక్క నీది కాని దొంగతనాలని తాకవచ్చా? ఎందుకు నీ కుటుంబంలో ఆశీర్వాదం రావటం? పిల్లలకు కూడా నేర్పించండి. మంది కాని దాన్ని అస్సలు తాకవద్దు, తీసుకోవద్దు. పరులు సొమ్ము పామై కాటేస్తా చెప్పాడు కదా. పరులు సొమ్ము పామై కాటేసిద్ది అన్నప్పుడు నీ చేతులు నిర్దోషమైనటువంటియో కాదో ఒక్కసారి ఆలోచించడం మంచిది. స్తుతి చెప్పగలరా? హల్లెలూయా. మనోళ్ళకి ఈ విషయంలో కూడా నీది కానిదేదో యేసు నామములో నీ ఇంట్లో ఉండకూడదు. ఏమంటారు? ఒకసారి ఇంటికెళ్ళి ఎతుకుతారా? హల్లెలూయా. నీది కానిది ఏంటి అసలు? నీకెందుకు అది? లోబి బుద్ధి. చి 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 చి. మన వీళ్ళెవడో, ఈ పనికి మాలిన వాళ్ళు ఎవరో అద్దెకిస్తే ఏందోరా అవి పైపులో ఏంటో చెప్పారు నాకు. అన్న మరి మనకి పోయినాయి అవి ఉంచామన్నారు. ఈ సిద్ధాంతం ఎక్కడ నేర్చుకున్నారా? ఎంత లోబి. నేను ఒకటే చెబుతున్నాను మా వాళ్ళకి, మంది పోనివద్దు. ఇతరుల చిన్న కర్రముక్క కూడా మనకొద్దు. స్తోత్రం చెప్పాలి. మంది మాత్రం అస్సలు పోనివద్దు. ఏమంటారు? హల్లెలూయా. నీది అసలు, నీ సొమ్ము అసలు పోని మాకండి. ఇతరులది కనీసం కూరగిన్నె కూడా వద్దు మీ ఇంట్లో. ఈ రోజుల్లో కూరలు వేసుకోవట్లేదుగా ఒకరికొకరికి. ఒకప్పుడు ఎంత చక్కగా ఉండేదో. వదినా ఏం కూర చేసావు? మీ అన్న అనుకొచ్చాడు. అమ్మ అంటే లోపల ఎన్నిసార్లు అడుగుతావు? పనికి మాది అనుకొని అంత కూర వేసిస్తారు. వాళ్ళ బాధ ఏమిటంటే కూర వేసి ఇచ్చినందుకు కూడా కాదు, వేసి ఇచ్చిన గిన్నె మళ్ళీ రాదు. ఇదొక పెద్ద బాధ. అవునా కాదా? హల్లెలూయా. ఈ దొంగ బుద్ధులు క్రైస్తవులైన తర్వాత కూడా ఆపండి. చెప్పులు దొంగతనం చేయటం ఆపండి. నీకు చాలాసార్లు చెప్పాను, మరలా చెబుతున్నాను, వినండి. ఒక అమ్మాయి, మీలాగా ఒక అమ్మాయి పెళ్ళికి వెళ్ళి జడగంటలు వేసుకొని వెళ్ళిందంట పెళ్ళికి. అంటే జుట్టు పొడుగు జడగంటలు తెలుసా? ఇప్పుడు వేసుకోవట్లేదు కదా, మూటైంది. మళ్ళీ వచ్చింది అది, ఖచ్చితంగా మళ్ళీ ఆ మోడల్ వచ్చింది. మీరు చూడండి, భూమి మీద ఏది కొత్తది లేదు, పాతదే అలా రిపీట్ అవుతూ ఉంటుంది. మళ్ళీ జడగంటలు వస్తాయి ఖచ్చితంగా. ఇప్పుడేమో ఇంత జుట్టు ఫ్యాషను, ఎందుకంటే ఇది ఇలా రెపరెప ఎగురుతూ ఉండాలి. పోతే ఉంగరాల జుట్టు అసలు ఉండకూడదంట. ఇప్పుడు స్ట్రైట్గా ఉండాలి, ఇట్లా రావాలి, ఇది వెనక్కి వెళ్ళిపోవాలి. దాన్ని కాస్త ఉంగరాల జుట్టు ఉంటే కూడా దాన్ని స్ట్రైట్గా చేపిస్తున్నారు, బాగా కాల్చి కూడా.
మీకు మీరు చూడలేదా అని నాకు ఒక్కడికే తెలిసినట్టు, మీరు ఏమీ తెలియనట్టు ఇలాంటివి చేస్తున్నారు. ఆ మధ్యకాలంలో బాగా పెయింట్ ఇది వేసుకునేవాళ్ళు, ఇది తలకే ఆడు వేసేవాడు సరిగ్గా ఎవరం తక్కువడు కాకపోతే, ఎవరో తెలివైనటువంటి వాడు కాకపోతే ఇదంతా కూడా బూసొదులు పెట్టేవాడు. కరెక్ట్గా అర్థమయ్యేది పెయింట్ వేసుకొని వస్తున్నాడని. ఈ మధ్యకాలంలో ఎవరో చెప్పారు ఏమిటంటే, ఇదేంటి షాంపూ ఇలా పెట్టుకుంటే వచ్చేసింది. అయ్యి బాబు, మీకు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినట్టుంది. నేను సరే ఎవరు తిప్పలాలు పడతారు, నేను దాని జోలికి రాదలుచుకోవాలా. ఎందుకంటే ఒక ఆయన వచ్చి నా దగ్గర బాధపడ్డాడు. అప్పటి నుంచి నేను తలకే వేసుకునే వాళ్ళ గురించి నేను మాట్లాడట్లా. నేను మాత్రం వేసుకోను. స్తోత్రం నేను వేసుకోలేదమ్మవు. మళ్ళీ లేనిపోయింది నువ్వు వేసుకున్నావు అనుకుంటారేమో. దూరంగా ఉండి చూసిన వాళ్ళకి అర్థం కాదు, దగ్గరికి వస్తే కానీ నా ఎన్ని నరిసిపోయినాయి. హల్లెలూయా. ప్రియులారా, మీరు గమనించాలి. ఏదో ఇప్పుడు చెబుదాం అనుకున్నాను నేను. ఆమె వెళ్ళింది పెళ్ళికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఓవర్ యాక్షన్ చేస్తుంటారు కొంతమంది కదా. ఓవర్ యాక్షన్ చేస్తారు పెళ్ళికి వెళ్ళినప్పుడు. చర్చికి వెళ్ళినప్పుడు ఎంత మౌనంగా ఉంటారో, ఎంత చక్కగా ఉంటారో. పెళ్ళికి వెళ్ళినప్పుడు మాత్రం భక్తులం అనే సంగతి మర్చిపోయి విపరీతంగా ఓవర్ యాక్షన్ చేస్తారు. అట్లా ఓవర్ యాక్షన్ చేస్తున్నామా చేసేటప్పుడు మన సిగ్గు తీయాలంటే ఎవడాడు సైతాన్ గాడు. తక్కువనాడు వచ్చి సైతాన్ గాడు పట్టిన తర్వాత అని అంటుంటే వాళ్ళు వీళ్ళు వచ్చి ఎక్కడి నుంచి వచ్చావే, ఎటు నుండి వచ్చావే, ఏ మూల నుంచి వచ్చావని జుట్టు పట్టుకొని తిప్పుతున్నారు. ఆమెని తిప్పుతుంటే అదే పోట్ల. వీళ్ళు మనోళ్ళు భలే అంటుంటారు, నా సమిత ఎక్కడి నుంచి వచ్చావు, అటు నుంచి వచ్చావు. ఈ దయ్యాలు కానీ నిజంగా వాళ్ళకి సమిత అయితే ఈ మనిషి తట్టుకోగలదా? మరి ఏంటో బూతులు తిట్టడం, ఇట్లా ఏదో చేస్తూ ఉంటే అది పోటల్లా ఎందుకు పోయిద్ది? చీపిరిదా చేటదా అంటే దానికే పోయిద్దా? మీరు పిల్లిని ఉప్పు చేపతో కొడితే పోయిద్దా? పోదు కదా. అట్లాగే పాస్టర్ గారిని ఒక ఆయన్ని పిలిస్తే ఆయన వచ్చి పో సైతాన్ యేసు నామంలో అనగానే, పోతాను పాస్టర్ గారు, నాకు ఇచ్చేస్తే నేను వెళ్తాను అన్నదట. నీదే ఉందే సైతాను ఈ మనిషి దగ్గర అంటే, అది పెట్టుకున్న జుట్టు ఎవరిదనుకున్నావు? నాదే. జుట్టు నీదేందే, దేవుడిచ్చిన జుట్టు కదా పెట్టుకుని ఆ జడగంటలు పట్టుకుని అలా పైకి లేపాడు. ఊడొచ్చిందంట. మీకు అర్థమైంది కదా. దానికి సంబంధించిన జడున్నప్పుడే ఆ మనిషిని విడిచిపెట్టలేదు. పరులు బ్యాగులు మీరు దొంగతనం చేస్తే, పరులు చెప్పులు దొంగతనం చేస్తే, పరులు సెల్ ఫోన్లు దొంగతనం చేస్తే మీ ఇంటికి దయ్యంగా వచ్చి కూర్చోడా? చెప్పలేంటమ్మా. చెప్పులు వేసుకెళ్తున్నారంట కదా, పాత ఇడిచిపెట్టి కొత్త. ఈ చండాల బుద్ధి పోనివరా. ఒకప్పుడు కుక్కలు చూసి భయపడ్డాం. ఎందుకు? చెప్పులు తింటాయని. ఇదిగో ఇప్పుడు ఈ లోబియోలను చూసి భయపడాల్సి వస్తుంది, చెప్పులు దొంగతనం చేస్తారని. అమ్మా, మన దగ్గర ఎవరు లేరు కానీ ఈ పనికి మాలిన వాళ్ళు ఎవరో బయట నుంచి చిన్న పిల్లలు వస్తున్నారంట. వాళ్ళని పట్టుకోండి, జాగ్రత్తగా ఉండండి. ఓకే, హల్లెలూయా చెప్పగలరా? ఆరాధన చేసేటప్పుడు కూడా మీ సెల్ ఫోన్లు మీ దగ్గరే పెట్టుకోండి. అమ్మా, స్టైల్గా బ్యాగులు కాదు, పర్సు ఇలా పెట్టకండి. వెనక నుండి వెనకపోతాయి. జన్మలోకి వచ్చినప్పుడు ఇలా పెట్టకండి. ఎందుకైనా మంచిది. ఎందుకంటే నా మందిరము సమస్త జనులకు. చప్పట్లు కొట్టారు. ఎందుకు కొట్టారు? నా మందిరము సమస్త జనులకు, అంతే కదా. అంటే ఇదొక పబ్లిక్ ప్లేస్ అన్నమాట. ఆ రోడ్డు వెళ్ళేవాడు కూడా కాసేపు కూర్చొని ఆరాధన చేసుకుందామని రావచ్చు. మంచివారు వస్తారు, చెడ్డవారు కూడా వస్తారు. అందుకని ఏంటో కృపా మినిస్ట్రీస్లో నా చెప్పులు పోయినాయి, నా పర్సు పోయింది ఏంటంటే నేను ఏం చేయగలను చెప్పు? హల్లెలూయా. నీ ఒక్క పరుసే దాచిపెట్టుకోలేకపోతుంటే మీరు ఇదంతా కాపాడాలి కదా. వినండి, జాగ్రత్తగా ఉండండి. అలా వెళ్ళినటువంటి వాడు ఏనాటికి కూడా, అలా తీసుకున్నవాడు ఏనాటికి బాగుపడ్డు. నీ చేతులు నిర్దోషమైనవిగా ఉండునుగాక. నా చేతులు అపవిత్రమైన, నేను బాప్తిసం పొందిన నాటి నుండి నా చేతులు అపవిత్రతను ముట్టలేదని నువ్వు చెప్పుదువుగాక. ఏమంటారు? హల్లెలూయా.
నా చేతులు నిర్దోషంగా ఉన్నాయి పాస్టర్ గారు, నేను ఏ దొంగతనం చేయలేదు పాస్టర్ గారు, నేనే అపవిత్రమైనటువంటి దాన్ని తాకలేదు పాస్టర్ గారు అని దేవునితో నువ్వు చెప్పగలిగితే నా దేవుడు నిన్ను అత్యధికంగా దీవిస్తాడు, ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. అంతే. నీ ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే, నా గిన్నె నిండి పొర్లుచున్నది అంటావు. నా గిన్నె నిండి పొర్లిన ఆశీర్వాదం ఎలా ఉంటుందో నీ గిన్నె అలా ఉండాలని దావీదు చెప్పాడు కదా, నా గిన్నె నిండి పొర్లుతుందని. హల్లెలూయా చెప్పగలవా?